మిమ్మల్ని నేను చూసినప్పుడు రాబోయే రోజుల్లో సైంటిస్ట్ గా, ఒక ఇంజనీర్ గా, ఒక డాక్టర్ గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా, ఐపీఎస్ ఆఫీసర్ గా, కొంతమంది అన్న రాజకీయ నాయకులుగా, మిగిలిన వాళ్ళందరూ మోహన్ రెడ్డి గారి లాగా అద్భుతమైన ఆంటర్‌ప్రెన్యూర్స్ అయ్యి దేశానికి మెరుగైన సేవ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, తప్పనిసరిగా ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడండి, చర్చించండి. ఇక్కడ ఉన్న కొంతమంది అన్న రాజకీయాల్లోకి రావాలని నేను బలంగా కోరుకుంటున్నా. ఎందుకంటే బాగా చదువుకున్నోళ్ళు సమాజంలో ఏ మార్పు అయితే మీరు ఆశిస్తున్నారో ఆ మార్పు సాధించేదానికి అహర్నిశలు కష్టపడేదానికి మనసున్న వాళ్ళు తప్పనిసరిగా రాజకీయాల్లోకి రావాలని కూడా ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, చాలా క్రూషియల్ ఏజ్ లో ఉన్నారు. బాగా చదవండి. తల్లిదండ్రుల్ని, వాళ్ళిద్దరు తల్లి గాని తండ్రి కూడా గర్వపడే విధంగా చదివి మంచి మార్కులు సాధించి జీవితంలో ఎప్పుడు ఉపాధ్యాయుల్ని మర్చిపోదండి. నాకు కూడా ఇప్పటికే గుర్తుంది మా ప్రిన్సిపల్ మేడం ఎవరు, ఏ క్లాస్ లో ఏ టీచర్ ఎలా ఉండేవారు, నన్ను మాక్సిమం కొట్టిన టీచర్ ఎవరో కూడా ఇప్పటికే గుర్తు నాకు. ఎందుకంటే చిన్నప్పుడు నేను అల్లరి బాగా చేసేవాడు, కానీ వాళ్ళు ఆ రోజు నన్ను డిసిప్లిన్ చేసి ఒక డైరెక్షన్, సెన్స్ ఆఫ్ పర్పస్ ఇచ్చారు కనుకనే ఈ రోజు నేను మీ ముందల ఒక విద్యాశాఖ మంత్రిగా నుంచుని మాట్లాడగలుగుతున్నా. అందుకే ఉపాధ్యాయుల్ని ఎప్పుడు మరవద్దండి. ఎంత పైకి వెళ్ళినా, ఇతర దేశాలకు వెళ్ళినా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా ఉపాధ్యాయుల్ని, పాఠశాలని మర్చిపోకూడదని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ